ఎక్స్పీరియన్స్. ప్రతి క్షణాన్ని ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన పరిపూర్ణమైన సినిమా ఇది. ఆ గ్రాఫిక్స్ జనరల్గా ఏమిటంటే గ్రాఫిక్స్లో చాలా రకాల లోపాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటే ఆ భావాలతోటి, వాళ్ళ కదలికలతోటి, ఆ డీటెయిల్స్ తోటి, ఆ కళ్ళల్లో ఉండే కరుణతోటి మొత్తం కబ్జా చేసేసారు మా మనస్సులు, హృదయాలు ద్రవించేసాయి. ఇంకా చివరికి ఇది మహావతారం ఎందుకని పెట్టారా, అవతారమే కదా అంటే నిజంగా అంత పెద్ద నారసింహుణ్ణి నా జీవితంలో చూశారు. గాను స్క్రీన్ అంతా నిండిపోయి విశ్వరూప సందర్శనం ఏకకాలంలో ఎలా జరిగితే ఎలా ఒళ్ళు గగరు పుడుతుందో అలా ఒక ఉద్వేగానికి లోనైపోయాం. నిజంగా ఇది రసాత్మకం, కళాత్మకం. ఇంకోటంటే ఒక్క విషయం చెప్పాలి, ఇది తీసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, తీసిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా ధన్యులే. అంత 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 గొప్ప అనుభూతిని కలగజేసినగా సార్ నిజంగా ఎప్పుడో తప్ప సినిమాలకి వెళ్ళమండి. ఏదో రెగ్యులర్గా అదే వృత్తి కదా, పెద్ద సినిమా ఏం చూస్తాను అన్న అంటే మిఠాయి కుట్టువాడు మిఠాయికి షాపు తిన్నట్టు. బట్ నిన్న వెళ్ళకపోయి ఉంటే మా జీవితంలో చాలా కోల్పోయి ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. తప్పకుండా మళ్ళా చూడాలా. అంతా అయిపోయి సార్ మేము సినిమా బయటకు వస్తుంటే మా మనవడు కూడా వచ్చాడు, 3 ఏళ్ల వాడు. వాడిని జొన్నమిత్రులు గారు అడిగారు లిఫ్ట్లో, ఒరే నువ్వు రక్త ప్రహ్లాదుడువా నారసింహుడివా అంటే వాడు అన్నాడు. అంటే ఒక 3 ఏళ్ల వాడి మనస్సులోకి నరసింహస్వామి ఎలా ప్రవేశించేశాడో ఆశ్చర్యం వేస్తుంది. ఈ సినిమా సార్ మీరు 2 ఏళ్ళకి ఒకసారి ప్లాన్ చేస్తున్నారు కదా, ఐ థింక్ దిట్ విల్ రన్ ఫర్ 2 years సార్ కంటిన్యూస్లీ. ఎస్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ అనదర్ ప్రాజెక్ట్. అట్లాగా ఐ థింక్ ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఇది లార్డ్ హ్యాస్ గివెన్ యూ సార్. ఐ థింక్ దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ అవర్ లైఫ్. ఒక సినిమా ఒక కావ్యంలాగా, అలాగే సనాతన ధర్మాన్ని ఇంత అంటే ఎక్కువ ప్రచారం ఏమి అక్కర్లేదండి. ఒక్కసారి సినిమా చూస్తే అది గుండెల లోపలికి వెళ్ళిపోయింది. ఇలాంటి సినిమా నిర్మించిన వాళ్ళకి చెప్పాం, ఇలాంటి అవకాశం ఇచ్చిన మాకు కూడా మా జన్మలు ధన్యమయ్యేగా భావిస్తూ జై నరసింహ, జై నరసింహ, జై నరసింహ. థ్యాంక్ యూ సార్. నిజంగానే మళ్ళీ 2027లో మళ్ళీ మా ముందుకు సినిమా వచ్చే వరకు కూడా దీన్ని మేము చూసి ఆస్వాదిస్తూనే ఉంటాం.